మనకు సుఖాలనిచ్చే డబ్బు అప్పుగానైనా దొరుకుతుంది, కానీ ఆనందాలను పంచే మనశ్శాంతి మాత్రం నిజాయితీగా ఉంటేనే దొరుకుతుంది. అప్పుగా కూడా సంపాదించలేని విలువైన సంపద ఏమిటో తెలుసా మిత్రమా? అది మనశ్శాంతి మాత్రమే. మనం చచ్చాక వినబడని డప్పు చప్పుడు ఎంత గొప్పగా ఉంటే ఏమిటి, అలాగే మనం బ్రతికుండగా వినియోగించిన డబ్బు ఎంత ఎక్కువగా ఉన్నా ఏమి లాభం? నిజాలు మాట్లాడేవారిని ఎవ్వరూ గౌరవించరు ఈ లోకంలో. అయినా సరే నువ్వు నిజాయితీగానే ఉండు, అదే నీకు శ్రీరామ రక్ష. కుటుంబ బంధాలను నిలుపుకోవడం అంటే సందర్భం వచ్చినప్పుడు పలకరించుకోవడం కాదు మిత్రమా. సమస్య వచ్చినప్పుడు నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వడం. ఎంత గొప్పగా బ్రతికాము అన్నది ముఖ్యం కాదు, నీ మనసుకు నువ్వు నేను నిజాయితీగా ఉన్నాను అని సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అంతకన్నా ప్రశాంతత ఏమి ఉంటుంది జీవితంలో? ఒక్కసారి ఆలోచించు మిత్రమా.